విజయవాడ కనక దుర్గమ్మను ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయనకు ఆలయ ఈవో స్వాగతం పలికారు. ఆయనకు ఆలయ అధికారులు భద్రతను కల్పించి అమ్మవారి దర్శనం చేయించారు. కార్తీక మాసంలో జగన్మాతను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సమాజంలో కుటుంబ వ్యవస్థ కుంటుపడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈవేళ ఈవో గారు శ్రీమాన్ రామారావు గారి దగ్గర ఉండి నాకు అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం కూడా చేయించారు. ఇక్కడికి కేబిఎన్ కళాశాలలో మల్లేశ్వర స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే శంకరాచార్య స్వామి రచించిన కనకదుర్గానంద లహరి స్తోత్రం మీద 2 రోజుల ప్రవచనం కోసం అదృష్టవశాత్తు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంగా కార్తీక మాసమైనా ఆదివారమైనా తప్పనిసరి అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చాం. భక్తులు మమ్మల్ని మన్నించాలి, మా కోసం అందరినీ ఆపేస్తారు. కానీ మరి వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి వారి కోరిక మీద నేను దర్శనానికి వచ్చాను. నా జన్మ ధన్యమైంది. నిజంగాను జగన్మాత యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత, లోకమాత, ఈ రెండిటి మధ్య తేడాన్ని గమనించండి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి తల్లి. ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్న తల్లికి, లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు. జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేతను కన్న తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని, తల్లిదండ్రుల్ని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపట్లేదు, పిల్లలు కనపట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాళ